హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మీరు మా ఇంటి శ్రావణ మాస పూజ చూడబోతున్నారు. దీనికోసం అయితే మేము ఏదో కొంచెం క్రియేటివిటీగా ట్రై చేసాము. మీకు ఎలా అనిపించిందో ఫుల్ వీడియో చూసి చెప్పేసేయండి. వెల్కమ్ టు ద హైదరాబాద్స్ బిగ్గెస్ట్ ఫ్లవర్ మార్కెట్ గుడిమల్కాపూర్. ఫంక్షన్స్కి అయినా కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్కి అయినా ఫ్లవర్స్ ఇక్కడి నుంచే డెలివరీ అవుతాయి. ఇది వచ్చేసి మెహదీపట్నం నుంచి 1 to 2 kilometers వస్తుందన్నమాట. మేము మా శ్రావణ మాస పూజ కోసం ఫ్లవర్స్ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసాక అబ్బా ఇన్ని రకాలు ఉంటాయా అని అనిపించింది అనమాట. చిలకలు కూడా అండి, ఒక్కొక్కటి 20 to 25 rupees ఉన్నాయి. చాలా ముద్దుగా ఉన్నాయి. సో మేమైతే ఒక 6 తీసుకున్నాము. దీంతోపాటు కలువ పూలు కూడా బయట ఒక్కొక్కటి 70 rupees ఉంది, కానీ ఇక్కడ జస్ట్ 15 rupees ఉందన్నమాట. సో మేమైతే మా రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా తీసుకున్నాం. ఎవరైనా ఎందుకంటే డెకరేషన్ చేసే ముందే ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది కదా, ఎన్ని ఫ్లవర్స్ కావాలి అని చెప్పి. కానీ ఫ్లవర్ మార్కెట్ విజిట్ చేశాక నేచర్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయా అన్నట్టు అనిపించింది. డెకరేషన్ గ్రాస్ మనకి ఏదైతే యూజ్ చేస్తారో అది కూడా ఉందన్నమాట. అంతేకాకుండా హైదరాబాద్లో నార్మల్గానే ఫ్లవర్ రేట్స్ మండిపోతుంటాయి. అలాంటిది శ్రావణ మాసం అంటే ఇంకా మామూలుగా ఉంటాయా, ఓ రేంజ్లో ఉంటాయి. తమలపాకు అయితే ఒక్కొక్కటి 1 rupee. అదే మనం ఫ్లవర్ మార్కెట్కి వచ్చామనుకోండి, చటాకు అంటే 120 to 130 leaves వస్తాయి అనమాట. 60 to 70 rupees ఉంటుంది. ఇవి అయిపోయిన తర్వాత మేమైతే అమ్మవారి ఫేస్ తీసుకున్నాం అనమాట పూజకి. దానికి సరిపడా టెంకాయ సర్చ్ చేయడానికి వచ్చాము. ఆ టెంకాయ కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు హైలైట్స్లో చూసుంటే మేము మా పూజ డెకరేషన్ దగ్గర లోటస్ అనేది ఒకటి అరేంజ్ చేసాము. ఏదైనా డెకరేషన్ చేయాలనుకుంటే మనకి ఇప్పుడు దానికి తగిన థింగ్స్ కావాలి కాబట్టి సో మేమైతే ఫెవిక్రిల్ పెయింట్స్ కొనడానికి అండ్ థర్మాకోల్ కొనడానికి వచ్చేసాం. థర్మోకోల్ అయితే ఎగ్జాక్ట్ సైజ్ అయితే ఇంచెస్ తెలియదు, మాకైతే 2 types చూపించారు. ఒకటైతే సన్నగా ఉంది, ఇదైతే కొంచెం లావుగా ఉందన్నమాట. మేమైతే కొంచెం లావుగా ఉన్నది ప్రిఫర్ చేసాము. ఎందుకంటే మేము గీసినప్పుడు అది అనేది స్టేబుల్గా ఉండాలి కదా, గాలికి ఎగిరిపోకుండా. మీరు కనుక అంతకుముందు కూడా మా వీడియోస్ చూసుంటే కనుక మేము గానామృతం వీడియోకి కూడా ఇలానే థర్మోకోల్తో 7 steps అనేది చేసాము. అలా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు కూడా కొంచెం మంచిగా చేస్తుందని అనిపించి మా హస్బెండ్కి అయితే రిఫరెన్స్ ఇమేజ్ చూసి ఇచ్చేసానమాట. ఎగ్జాక్ట్గా అలా కాదులేండి, బట్ ఏదో ట్రై చేశారు. బట్ ఆల్మోస్ట్ అయితే గీయడానికి కానీ ఈజీగా అయితే లేదండి ఇది థర్మోకోల్. ఎందుకంటే మనం చిన్న జాగ్రత్తగా కట్ చేయాలి. ఎందుకంటే మన నైఫ్ అటు ఇటు తిరిగిన ఈ లోటస్ షేప్స్ అనేవి డిస్మాంటిల్ అయిపోతుంది. మళ్ళీ థర్మోకోల్ తెచ్చి చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. ఇలా థర్మోకోల్ కట్ చేసింది కూడా కాకుండా పాపం నీట్గా శాండ్ పేపర్తో అన్ని సైడ్స్ని నీట్గా చేయడానికైతే చాలా ట్రై చేశారు. ఫైనల్గా సైడ్స్ బాల్స్ అన్నీ రాకుండా నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత దానికోసం ఒక చిన్ని స్టాండ్ లాంటిది చేయాలి, సో వాటర్లో ఉన్నట్టు అని చెప్పి మేము చిన్ని స్టాండ్లా ప్రిపేర్ చేసి దానికైతే బ్లూ కలర్ పెయింట్ అయితే వేసేసామన్నమాట. లోటస్ అనేది ఆల్మోస్ట్ పింకిష్ షేడే ఉంటుంది కాబట్టి లోటస్కి అయితే పింక్ కలర్ ప్రిఫర్ చేసాము. ఇంకొక హాఫ్ థర్మోకోల్ ఏం చేసామంటే ఓవరాల్ వాటర్లో ఈ లోటస్ ఉన్నట్టు ఉండాలని చెప్పి మిగిలిన థర్మోకాల్కి కూడా బ్లూ కలర్ పెయింట్ అయితే వేసేసామన్నమాట. సో ఫైనల్లీ లోటస్ అయితే ఇలా అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా పూజకి డెకరేషన్ స్టార్ట్ చేసాం. ముందుగా ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గేసుకొని బొట్లు పెట్టేసుకొని కార్పెట్ అయితే వేసేసుకున్నాం. దీంతో పాటుగా మా దగ్గర అయితే స్టాండ్స్ ఉన్నాయన్నమాట, డెకరేషన్ స్టాండ్స్. ఆ స్టాండ్స్ని అటు ఇటుగా ప్లేస్ చేసుకున్నాం, లెంత్ అడ్జస్ట్ చేసుకొని అండ్ విడ్త్ కూడా. ఎందుకంటే దీనికి 3 స్టాండ్స్ ఉంటాయి కదా, మనకి విడ్త్ అడ్జస్ట్ చేసుకోవడానికి మాకు చాలా లెంత్ వచ్చేస్తుంది 3 స్టాండ్స్ అంటే. సో మేము జస్ట్ మధ్యలో 2 స్టాండ్స్ మాత్రమే యూజ్ చేసుకొని హైట్ మాత్రం మా హస్బెండ్ కన్నా కొంచెం హైట్ పెట్టాలనుకున్నాము. బట్ లాస్ట్ ఎంత అయిపోయి పూజ రోజు ఫోటో దిగేసరికి మాత్రం మా హస్బెండ్ కన్నా అది కొంచెం తక్కువే ఉందనిపించింది మాకైతే. సో మీరు అలాంటి చిన్ని చిన్ని పొరపాట్లు చేయకుండా మీరు మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. దీనికైతే మేము ఒక కర్టన్ అయితే హ్యాంగ్ చేసామన్నమాట. మంచి బ్యాక్గ్రౌండ్ హాఫ్ అండ్ హాఫ్ డెకార్ అండ్ హాఫ్ ప్లెయిన్ డిజైన్ వచ్చేటట్టు. ఇదైతే జస్ట్ పైన డెకరేషన్ అండ్ బాటమ్ కార్పెట్ అండ్ వెనకైతే కర్టన్ అనమాట. ఆబ్వియస్లీ మీ అందరికి తెలిసిందే కదా, మా ఇంట్లో ఏ పూజ ఉన్నా కానీ కృష్ణయ్య ముందుంటారు. సో కృష్ణయ్యని అయితే ప్లేస్ చేసేసాము. దీంతో పాటుగా తర్వాత స్టడీ టేబుల్ అండ్ అన్నీ ఒకసారి పొజిషన్ అయితే చూసుకుంటాం కదా ఎలా ఉంటుంది అని చెప్పి, అన్నీ సెట్ అవుతాయా, మనం అనుకున్నట్టు అలైన్ అవుతాయా లేదా అని. మేము ఆల్రెడీ మీకు గుర్తుంటే కనుక వెంకటేశ్వర స్వామి గానామృతంకి 7 steps చేశాం కదా. సో ఇప్పుడు పీటని ఇంకొక స్టెప్గా కన్సిడర్ చేసి అష్టలక్ష్ములు కదా అని చెప్పి
8 స్టెప్స్గా పెడదామని చెప్పి స్టడీ టేబుల్ మీద అయితే ఇలా సెట్ చేసేసామన్నమాట. మా ఇంట్లో ఉన్న టీపాయ్ మీద అమ్మవారిని సెట్ చేద్దామని అనుకున్నాం. సో ఓవరాల్గా అయితే ఒక సైడ్ లోటస్, మధ్యలో అమ్మవారిని ఉంచి అటువైపు కృష్ణుని ఉంచుతాం అనుకున్నాం. ఇప్పుడు సెంటర్ టేబుల్ మీద కూడా మళ్ళీ ముగ్గు వేసి బొట్లు పెట్టేసుకున్న తర్వాత మేము గిన్నె ఏదైతే తీసుకున్నామో అమ్మవారిని ప్రతిరూపాన్ని చేయడానికి దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఆ నీళ్ళల్లో కూడా మళ్ళీ దాని మీద డబల్ టేప్ అతికిచ్చి మళ్ళీ ఇంకొక దాంట్లో కూడా మేము నీళ్లు పోసిన తర్వాత దాంట్లో కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసామన్నమాట. లాస్ట్లో అమ్మవారిది ఫేస్ పెట్టడానికి చిన్ని చెంబు కావాలి కాబట్టి మళ్ళీ దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసాము. రిపీట్ చేసిన తర్వాత అమ్మవారి ఫేస్ అయితే అతికిచ్చామన్నమాట. నెక్స్ట్ అయితే నేను ముందుగా డిసైడ్ అయిన శారీ తీసుకున్నాను. అది హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత చిన్ని చిన్ని స్టెప్స్గా పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఈ శారీలో కూడా ఒక హాఫ్ చిన్ని చిన్ని స్టెప్స్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ సైడ్ వచ్చి నార్మల్గా మనం శారీ ఎలా కట్టుకుంటామో అలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎక్కడికక్కడ పిన్స్ అండ్ క్లిప్స్ అయితే అడ్జస్ట్ చేసుకున్నానని, ఎందుకంటే మళ్ళీ ఊడిపోతే మన వల్ల కాదు కాబట్టి. తర్వాత వెనక నుంచి పెట్టేశాను, విత్ పిన్స్ అయితే అడ్జస్ట్ చేసేసాను. ఫైనల్లీ ఇలా అయితే సెట్ అయిపోయింది. మేమైతే వెనక అమ్మవారి ఫేస్ దగ్గర వెనక ఒక స్టిక్ అయితే కట్టాము బ్యాలెన్సింగ్ కోసం. సో దాని నుంచి స్టెప్స్ అనేది రానివ్వచ్చు అని చెప్పి ఫైనలీ నాకు వచ్చిన లుక్తో అయితే నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట అమ్మవారికి చీర కట్టడం. చాలా టెన్షన్తో కట్టాను, అసలు ఎలా వస్తుంది ఏంటి అన్న భయంతో. ఓవరాల్గా అయితే బాగానే ఉంది అనిపించింది కట్టిన తర్వాత. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పేసేయండి, మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఫస్ట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మా వీడియోస్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మా వీడియోస్కి కూడా ఇంకొంచెం రీచ్ వచ్చి మాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట, ఇంకా మంచిగా చేయాలని చెప్పి. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఫైనల్గా అమ్మవారిని అయితే ఇలా అలంకరించేసాం మా దగ్గర ఉన్న జ్యువెలరీతో. ఇంకా బ్యాక్ డ్రాప్ డెకార్ విషయానికి వచ్చేస్తే మేము అక్కడ గుడిమల్కాపూర్లో తెచ్చుకున్నాం కదా బంతిపూలు అండ్ చిలుకలు, ఆ బంతిపూలను అండ్ చిలుకలను అయితే ఇక్కడ ప్లేస్ చేసాం అనమాట. ఇంకొక చిన్న టిప్ అయితే ఈ మామిడక్కలు అయితే ఉన్నాయి కదా అవన్నీ అన్ఈవెన్గా ఉన్నాయి. సో మేము అక్కడ ఎలా ఫిక్స్ చేయాలో మాకు అర్థం కాలేదు, అందుకని చెప్పి అన్ని ఆకులు ఫోల్డ్ చేశాను అనమాట. నీట్గా వాష్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి అన్ని పిన్ కొట్టేసి ఈ పురికోసకి ఎక్కించేసి అయితే వెనకైతే పెట్టేయగలిగాము ఇలాగా. మీకు ఈ బ్యాక్ డ్రాప్ డెకార్ ఎలా అనిపించిందో, ఇంకా ఏమన్నా ఇంప్రొవైజ్ చేయగలుగుతామా అవన్నీ కమెంట్స్లో అయితే కమెంట్ చేయడం ఖచ్చితంగా మర్చిపోకండి. ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్నీ మనం ముందు రోజు నైట్ చేసుకుంటేనే మనం నెక్స్ట్ డే ప్రశాంతంగా పూజ అనేది చేసుకోగలం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఫ్రెష్గా గుమ్మానికి బంతిపూలు అండ్ చిలుకలు అయితే కట్టేసాము. మేము 6 తెచ్చాం కదా, 3 అక్కడ డెకరేషన్కి వాడాం, 3 ఇక్కడ వాడేసాం అనమాట. ఇంకా గుమ్మం విషయానికి వచ్చేస్తే నీట్గా వాష్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాం. రీసెంట్గా నేను కూడా ఎక్కడో వీడియోలో చూసానండి, గుమ్మం బయట నుంచి కాదు ఇంటి లోపల నుంచే గుమ్మానికి బొట్టు పెట్టాలని చెప్పి. సో అది కరెక్టా కాదా కమెంట్స్లో చెప్పేసేయండి. దాంతోపాటుగా ఇంటి ముందు కూడా ముగ్గేసుకుంటాం, ఏ పూజకైనా ముగ్గే అందం కదా. సో నాకు వచ్చినట్టు వేశాను ముగ్గు. అండ్ పూలు తెచ్చుకున్నాం కదా, కొంచెం గోవిందనామంలాగా అలా ఉంటుందని చెప్పి యూ షేప్లా అట్లా పెట్టామన్నమాట. ఎలా ఉందో ఇది కూడా కమెంట్స్లో చెప్పేసేయండి. దీంతో పాటుగా పూజ అప్పుడైతే అస్సలు వీడియో తీయడానికే కుదరలేదు, హడావిడిగా అయిపోయింది. సో ఓవరాల్ పూజ అయితే ఫైనల్లీ బాగా జరిగింది. ఓవరాల్ డెకరేషన్ అయితే ఇదన్నమాట. దీంతో పాటుగా వచ్చిన వాళ్ళకైతే తాంబూలాలు ఇవ్వడానికి మేము ముందు రోజే ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాము. సో మేము ఉంటున్న అపార్ట్మెంట్లో ఆంటీ వాళ్ళని పిలిచి అయితే తాంబూలం ఇచ్చాము. పూజకైతే పెద్ద కాంప్లెక్స్ ప్రసాదాలు అయితే ఏం పెట్టుకోలేదండి, మళ్ళీ లేట్ హడావిడి అయిపోయిద్దని చెప్పి జస్ట్ సింపుల్ పొంగలి, పులిహార, దద్దోజనం, కట్టె పొంగలి, చలివిడి, వడపప్పు, పానకం ఇంతవరకే అనమాట. అది కూడా అరిటాకులో పెడదామని చెప్పి అయితే అందులోనే పెట్టాము. లాస్ట్లో ఇంకా మనకు తెలిసిందే కాబట్టి కొబ్బరికాయ. ఇంతేనండి ఇవాళ వీడియో అయితే. Don't forget to like, share, subscribe and don't forget to click the bell icon for latest notifications and updates. ఇంత వీడియోలో మీకు ఎక్కడైనా చిన్ని యూస్ఫుల్ కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా మీ ఇంట్లో ఈ శ్రావణ మాస పూజ ఎలా చేసుకున్నారో కమెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి.